హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాటి వీడియోలో మీకు కంప్లీట్ గా ఎంసెట్ కి సంబంధించి ఎగ్జామ్ ని ఏ విధంగా మనం కంప్యూటర్ బేస్డ్ రాయాలో A to Z తెలుసుకుందాం. సో మన ఆంధ్ర స్టూడెంట్స్ ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, అంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు, అంటే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యే ముందు మనం ఎటువంటి థింగ్స్ చెక్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను, తెలుసుకో. అండ్ బై ది వే రియల్ గా మనం ఏ విధంగా అటెండ్ చేయాలనేది ప్రాక్టికల్ గా కంప్యూటర్ లోనే చూపిస్తాను, చూసే. టుమారో నువ్వు రాసే ఎగ్జామ్ కూడా సేమ్ ఇదే విధంగానే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బై ది వే, ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, మై సెల్ఫ్ ఆనంద్ సంతోష్ అండ్ ఐ గట్ 9.7 CGPA in diploma. నౌ ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీకు ఇచ్చిన సిస్టమ్ ని కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే కీబోర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా, మౌస్ అనేది ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, స్క్రీన్ బాగా కనిపిస్తుందా లేదా, పవర్ కట్ ఇష్యూస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కదా. ఈ ఇష్యూస్ అన్ని ఫిజికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్. మీరు ఏదో జస్ట్ నాకు కంప్యూటర్ ఇచ్చేసారు, అందులో ఎగ్జామ్ రాసాను అంటే ఆ విధంగా కాదు. ఇఫ్ ఇన్ కేస్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ పని చేయకపోతే, సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కి కాంటాక్ట్ అయ్యి చేంజ్ చేయించుకోండి, అంతే. నా మనకి ఏపీసీటీకి సంబంధించి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉండింది. సో దాన్ని ఇక్కడ చూస్తే మనకి మాక్ టెస్ట్ అని ఉండింది. సో ఈ మాక్ టెస్ట్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ స్ట్రీమ్, తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అని చెప్పేసి. సో ఇక్కడ మోస్ట్లీ అందరూ కూడా ఇంజనీరింగ్ స్ట్రీమే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో చెప్తాను. సో జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. సో హియర్ వీ కెన్ సీ దిస్ ఇస్ ద న్యూ ట్యాబ్. ఈ విధంగా సిస్టమ్ నేమ్ అని చెప్పేసరికి ఇలా నేమ్స్ అయితే వస్తాయి ఈ విధంగా జస్ట్. సో మీకు సిస్టమ్ అలాట్ చేసేటప్పుడు కూడా మీ యొక్క కంప్యూటర్ స్క్రీన్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఇదే విధంగా ప్రజెంట్ ఇప్పుడు నాకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో అలాగనే మీ ఎగ్జామ్ సెంటర్లో కూడా మీకు ఇచ్చిన సిస్టమ్ అలాట్మెంట్ ఏదైతే చేసింటారో అక్కడ స్క్రీన్ కూడా సేమ్ ఇదే విధంగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. ఇవి ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మీ ఎగ్జామ్ సెంటర్లో ఉన్న ఇన్విజిలేటర్సే మీకు ప్రొవైడ్ చేస్తారు. యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఈ రెండు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా లాగిన్ అయితే అయిపోద్ది అనమాట. సో నేను క్లియర్ చేస్తున్నాను. వన్స్ మీ యొక్క యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా డిస్ప్లే అవడం జరుగుతుంది మనకి. ఇవంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 180 minutes. అండ్ మోస్ట్లీ మనకి ఇక్కడ చూస్తే ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ థర్డ్ ఆప్షన్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సింబల్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేయకముందే మీరు ముందే ఈ సింబల్స్ ఏంటి అని తెలుసుకుంటే చాలా ఎగ్జామ్ సింపుల్ గా ఫాస్ట్ గా రాస్తారు. ఇక్కడ ఫస్ట్ లోగో చూస్తే 1 అని వచ్చేసరికి ఇలా స్క్వైర్ బాక్స్ లో వైట్ కలర్ లో ఉంది కదా. సో ఈ విధంగా ఉంటే నువ్వు ఆ క్వశ్చన్ ని ఇంకా చూడలేదు, విజిట్ చేయలేదు, ఆన్సర్ ఇవ్వలేదు, ఏమీ కూడా చేయలేదు. జస్ట్ ఈ విధంగా స్క్వైర్ బాక్స్ వైట్ కలర్ లో ఉంటే నువ్వు ఆ క్వశ్చన్ ని ఇంతవరకు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అని మీనింగ్. అండ్ సెకండ్ ఇక్కడ చూస్తే సెకండ్ లోగో ఇది. ఈ లోగో ఏ విధంగా ఉంది, ఐ థింక్ ఆరెంజ్ కలర్ లో ఉంది, లేదా ఆరెంజ్ ఆర్ రెడ్ అనుకున్నాం. సో రెడ్ కలర్ లో ఉంది కదా ఇది. సో ఈ విధంగా ఉంటే నువ్వు ఆ క్వశ్చన్ ని చూసావు, ఓకేనా, ఓపెన్ చేసి చూసావు, బట్ కాకపోతే ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వలేదు అని ఈ లోగో మనకి డినోట్ చేస్తుంది. అండ్ థర్డ్ లోగో చూస్తే గ్రీన్ కలర్ లో ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ గ్రీన్ కలర్ లో లోగో ఉంటే మీరు ఆ క్వశ్చన్ ని చదివి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా పెట్టేశారని మీనింగ్. అండ్ ఇక్కడ ఫోర్త్ లోగో చూస్తే జస్ట్ ఇక్కడ సర్కిల్ వచ్చేసి దానికి వైలెట్ కలర్ లో మాత్రమే ఉంది, ఓకేనా, వైలెట్ కలర్. జస్ట్ ఈ విధంగా ఉంటే నువ్వు ఆప్షన్ టిక్ చేసావు అంటే ఐ థింక్ క్వశ్చన్ చదివేసావు, బట్ ఆ క్వశ్చన్ కి ఆప్షన్స్ అనేవి ఎగ్జాక్ట్ గా నీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ అనుకున్నావు, సి అని అనుకున్నావు, కానీ ఎగ్జాక్ట్ గా అదే 100% అని నీకు నమ్మకం లేదు. అలాంటి సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావు అంటే ఈ యొక్క సర్కిల్ ఉంది కదా వైలెట్ కలర్ లో, ఈ సర్కిల్ ని సెలెక్ట్ చేసుకుంటావు. ఈ సర్కిల్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ ఆ క్వశ్చన్ కి వెళ్ళేసి ఆ ఆప్షన్ ని కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఈ యొక్క వైలెట్ కలర్ టిక్ చేసినప్పుడు. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ లోగో కూడా సేమ్ వైలెట్ కలర్ లోనే ఉంది సర్కిల్లో, బట్ కాకపోతే గ్రీన్ కలర్ లో కూడా కొంచెం ఒక నోట్స్ లాగా ఉంది, ఓకేనా. వైలెట్ కలర్ లో వచ్చి గ్రీన్ కలర్ లో చిన్న ఒక డాట్ లాగా ఉంది నోట్స్ లో. ఈ విధంగా లోగో ఉంటే దీని మీనింగ్ ఏంటంటే నీకు ఎగ్జాక్ట్ గా ఆప్షన్ తెలియదు, క్వశ్చన్ చదివేసావు, ఎగ్జాక్ట్ గా ఇదే ఆప్షన్ అని తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఆప్షన్ ని కూడా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, ఓకేనా. ఈ రెండు సేమ్ లోగోసే, వైలెట్ కలర్ లో ఉంది, తర్వాత వైలెట్ కలర్ లో ఉంది, బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ డాట్ కి తర్వాత ఈ వైలెట్ దానికి. ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ వైలెట్ కలర్ మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసావంటే ఆ క్వశ్చన్ ని వాళ్ళు రివ్యూ చేయరు, అంటే వెరిఫికేషన్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు పెట్టిన ఆప్షన్ అనేది కరెక్ట్ గా అయినా సరే నీకు మార్క్స్ అనేవి రావు. ఎప్పుడు ఇక్కడ జస్ట్ వైలెట్ కలర్ లో ఉన్నప్పుడు మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇక్కడ
వైలెట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ డాట్ ఉందో ఈ ఆప్షన్, ఈ ఐకన్ ని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తావో అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎగ్జామ్ రాస్తున్న టైంలో 180 minutes క్లోజ్ గా కంప్లీట్ అయిపోయాయి, ఇంకా టైం లేదు, ఎండ్ అయిపోద్ది సెషన్ అనేది, ఆటోమేటిక్ గా ఎండ్ అయిపోద్ది. సో ఇలా ఎండ్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఈ లోగోను ఇఫ్ ఇన్ కేస్ అక్కడ సెలెక్ట్ చేసావంటే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు, అంటే వెరిఫికేషన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అది రైట్ అవుతే మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జస్ట్ వైలెట్ కలర్ సర్కిల్ అండ్ వైలెట్ కలర్ విత్ గ్రీన్ కలర్ డాట్. ఓకేనా, చాలా సింపుల్ గా అర్థం ఉంది అనుకుంటున్నా. జస్ట్ వైలెట్ కలర్ సర్కిల్ మాత్రం సెలెక్ట్ చేస్తే వాడు వెరిఫికేషన్ చేయడు, అది జస్ట్ నీ పర్పస్ కోసం నువ్వు పెట్టుకున్నావు అంతే, వెరిఫికేషన్ చేయడు. ఇఫ్ ఇన్ కేస్ రైట్ అయినా సరే మార్క్స్ రావు నీకు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ వైలెట్ కలర్ లో వచ్చేసరికి గ్రీన్ కలర్ డాట్ ఈ ఐకన్ ని సెలెక్ట్ చేసావు అనుకో, రైట్ అయితే మార్క్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. సో ఇవి మెయిన్ గా లోగోస్ కు సంబంధించి. మీరు మొత్తం కూడా వర్క్ చేయాల్సింది, ఎగ్జామ్ రాయాల్సింది ఈ లోగోస్ తోనే మొత్తం కూడా తెలిసిపోద్ది. అండ్ ఫైనల్లీ మనకి ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ లో ఈ విధంగా ఒక డౌన్ యారో తర్వాత అప్ యారో ఉంది. డౌన్ యారో ఎందుకు అంటే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళడానికి డౌన్ యారో ఉపయోగిస్తాం. ఈ అప్ యారో మీద క్లిక్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ కి చూడటానికి ఈ అప్ యారో మార్క్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇవి మెయిన్లీ మనకి ఈ లోగోసే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో నౌ ఫైనల్ గా మనకి కిందికి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మ్యాథమెటిక్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 80 అంట. సో 80 మార్క్స్, ఒక క్వశ్చన్కి వచ్చేసరికి 1 మార్క్. అండ్ ఫిజిక్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, టోటల్ 160 క్వశ్చన్స్ ఫర్ 160 మార్క్స్ ఇన్ 180 minutes. ఓకేనా, 180 minutes అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఒక్కో క్వశ్చన్ వచ్చేసరికి 1 minute లో సాల్వ్ చేయాలి. సో ఇవి కూడా చదివేసిన తర్వాత ఇక్కడ మనకి బాటమ్ లో ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని ఒక నోట్ అయితే ఉంటుంది. ఈ నోట్ ని టిక్ చేయాలి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని హైలైట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆప్షన్ లో ఆన్ లో ఉంటే ఇది హైలైట్ అవ్వదు, చూసారా, ఇంటూ మార్క్ వస్తుంది. అదే ఈ ఆప్షన్ టిక్ చేసిన తర్వాత మీకు హైలైట్ అవుద్ది అండ్ ప్రెస్ కూడా చేయొచ్చు. ఓకే, ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన వెంటనే దిస్ ఇస్ ద ఎగ్జామ్ అనమాట. నీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో 180 minutes అని చెప్పేసి అండ్ ఇక్కడ నీ నేమ్ వస్తుంది. ప్రజెంట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి ఇక్కడ జాన్ స్మిత్ ఆ విధంగా వచ్చేసింది. లేదు అంటే ఇక్కడ మీ నేమ్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు మెయిన్గా చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. ఓకేనా, మ్యాథమెటిక్స్ మీద డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు అగైన్ మనకి ఇక్కడ సింబల్స్ వాడు చూపిస్తున్నాడు. సో గ్రీన్ కలర్లో ఉంటే నువ్వు ఆన్సర్ చేసినట్టు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ తీసుకున్నాం, ఏదో ఆప్షన్ టిక్ చేశాను. టిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద ప్రెస్ చేసావంటే ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్ కలర్లో హైలైట్ అయితే అయిపోయింది, అంటే నువ్వు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసావు అని దాని మీనింగ్. అండ్ సెకండ్ డిస్కస్ చేస్తే నాట్ ఆన్సర్డ్ అంటే ఆ క్వశ్చన్ని నువ్వు చదివావు బట్ కాకపోతే ఆన్సర్ ఇవ్వలేదు అనే టైంలో మనకి ఈ లోగో అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సెకండ్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్ కదా, ఈ సెకండ్ క్వశ్చన్ నాకు కనిపిస్తుంది అంటే నేను చదివాను, ఇంకా విజిట్ చేశాను కాబట్టి ఇంకా చదివినట్లు అనమాట. సో చదివాను బట్ కాకపోతే ఎటువంటి ఆన్సర్ అయితే నేను ఇవ్వలేదు, జస్ట్ ఏం చేస్తున్నా సేవ్ అండ్ నెక్స్ట్ మీద ప్రెస్ చేశాను. ఇక్కడ చూడొచ్చు సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చేసింది, నాకు విజిట్ చేశాను బట్ కాకపోతే నేను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా రెడ్ కలర్ లో మనకి హైలైట్ అవుద్ది. సో ఇలా రెడ్ కలర్ లో ఉన్నవన్నీ కూడా నువ్వు ఆన్సర్ చెయ్యలేదు అని మీనింగ్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్ నెంబర్ 3 అని చెప్పి. సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఈ 4x పెట్టాను, ఈ 4x అనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు అదే ఆప్షన్ కాదు అని చెప్పి. సో 4x లేకపోతే 2x ఈ రెండిట్లో నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఏదో ఒక ఆప్షన్ టిక్ చేస్తాను. ఓకేనా, టిక్ చేసి ఇక్కడ చూసారా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఈ బటన్ మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు థర్డ్ క్వశ్చన్ కి ఏ విధంగా వచ్చేసింది, ఒక సర్కిల్ వచ్చేసింది, సర్కిల్లో అంటే గ్రీన్ కలర్ డాట్ ఇది కూడా వచ్చింది. అంటే నువ్వు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేసావు బట్ కాకపోతే ఆ ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ గా రైట్ రాంగో తెలియదు నీకు. అలాంటి సిచ్యువేషన్ లో నీ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తావు. ఇఫ్ ఇన్ కేస్ టైం అయిపోయింది అనుకో, ఈ థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ఇన్ కేస్ రైట్ అవుతే నీకు మార్క్స్ ప్రొవైడ్ చేస్తాడు. లేదు ఇక్కడ చూసావా మార్క్డ్ ఫర్ రివ్యూ అని ఆ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. సో జస్ట్ మీరు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ మీద ప్రెస్ చేసినా సరే డైరెక్ట్ గా ఆ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోద్ది. చూడండి, సో వెళ్ళిపోతుందా, రైట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కి వెళ్తున్నా. సో దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు క్లియర్ రెస్పాన్స్. ఓకేనా, రెస్పాన్స్ క్లియర్ చేస్తే అంటే నేను ఈ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు, ఏం చేయలేదు, తీసేసాను. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు
వెళ్ళిపోయింది. సో మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నార్మల్గా మనకి బబ్లింగ్ లో ఏ విధంగా ఉంటుంది, సో జస్ట్ బబ్లింగ్ చేసామంటే నెక్స్ట్ దాన్ని ఏం చేసేకుండదు. ఇఫ్ ఇన్ కేస్ పెన్సిల్తో చేస్తే ఎరేజ్ చేసుకోవచ్చు, సో అదంతా వేరే విషయం. బట్ ఇక్కడ మీరు ఆన్సర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ ఆప్షన్ నేను ఇచ్చేసాను కానీ చేంజ్ చేశాను మళ్ళీ. ఓకేనా, ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ టిక్ చేసింది మీకు వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ అగైన్ మీరు టిక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఏది కావాలంటే అది టిక్ చేసి థర్డ్ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇచ్చేసినట్లు. ఎప్పుడైతే ఒక ఆప్షన్ నువ్వు టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఇంకా ప్రెస్ చేస్తావో ఇంకా డైరెక్ట్గా నువ్వు ఆ క్వశ్చన్ని చదివేసి ఆన్సర్ ఇచ్చేసినట్లే. లేదు జస్ట్ ఏ ఆప్షన్ని టిక్ చేయకోకుండా సేవ్ అండ్ నెక్స్ట్ ఇంకా ప్రెస్ చేసావంటే ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, అంటే నువ్వు చదివావు బట్ కాకపోతే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు అని మీనింగ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5లో ఉన్నా క్వశ్చన్ నెంబర్ 4 ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకా ప్రెస్ చేసావు, ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళాలంటే ఏ విధంగా బ్రో అంటే ఇక్కడ చూసారా మనకి ప్రీవియస్ ఉంది, ఈ ప్రీవియస్ కింద ప్రెస్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్కి 4 అయితే వెళ్ళిపోద్ది. లేదు అంటే ఇక్కడ ఏ క్వశ్చన్కి అయితే మీరు ఓపెన్ చేసి వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నెంబర్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 రైట్. ఈ విధంగా మనకి ఆన్సర్ ఇచ్చినవి ఈ విధంగా ఉంటాయి, ఆన్సర్ ఇవ్వనివి ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాట్ విజిటెడ్ అంటే నువ్వు ఆ క్వశ్చన్ ఇంకా ఓపెన్ చేయలేదు అని దీని యొక్క మీనింగ్. చూడొచ్చు ఇక్కడ ఈ 23, 34 ఇవన్నీ మిగతా అవన్నీ కూడా నేను విజిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడు నాట్ విజిటెడ్ అని వస్తుంది. ఈ విధంగా స్క్వేర్ వచ్చేసి నాట్ విజిటెడ్. ఈ విధంగా మనకి లోగోస్ కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ 69 క్వశ్చన్ ఓపెన్ చేశాను, ఓకేనా, 69 క్వశ్చన్ ఓపెన్ చేశాను, చదివేశాను, ఇక్కడ వచ్చి మీరు మారిపోయింది అంటే ఆ క్వశ్చన్ చదివావు బట్ కాకపోతే ఆన్సర్ ఇవ్వలేదు అని మీనింగ్. ఇంకంతే. ఐ థింక్ ఈ 3 ఆప్షన్స్ అనేవి మీకు కరెక్ట్గా అర్థమై ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఉంది కదా, ఈ మార్క్డ్ ఫర్ రివ్యూ అనే ఈ ఆప్షన్ అనేది తీసేశారు, ప్రజెంట్ అయితే తీసేశారు. రైట్, అంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ ఆప్షన్ని ఇంకో ఆప్షన్ అనేది ఉండిద్ది, ఈ ఆప్షన్ ప్రెస్ చేసావంటే ఏమవుతుంది చెప్పు, నువ్వు ఆప్షన్ ఏమో టిక్ చేసావు, బై మిస్టేక్ టైం అయిపోయింది. సో టైం అయిపోతే ఏమవుతుంది, ఆ క్వశ్చన్ నుంచి నీకు ఎటువంటి మార్క్స్ అయితే రావు, రైట్ అయినా సరే రావు, రాంగ్ అయినా సరే రావు మార్క్స్ అనేవి. అదే ఈ ఆప్షన్ టిక్ చేసావంటే నువ్వు ఇక్కడ క్వశ్చన్ని ఆప్షన్ని చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, అండ్ అది దాన్ని కరెక్షన్ కూడా చేస్తారు. సో దానికోసం అని చెప్పి ఈ ఆప్షన్ అనేది ఉండిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ అయితే రాస్తూ వెళ్తాం అంతే. ఇక్కడ ఫిజిక్స్లోకి వెళ్తే సేమ్ ఇదే ఫార్మేట్లో ఉంటుంది, చూడొచ్చు మీరు. అంటే కెమిస్ట్రీలోకి వెళ్ళినా సరే సేమ్ ఇదే ఫార్మేటే ఉంటుంది మనకి. ఓకేనా, ఏ క్వశ్చన్ కావాల్సి ఉంటే ఆ క్వశ్చన్ ఓపెన్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ టిక్ చేసాను, సో సేవ్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇచ్చేసినట్లే. లేదు ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఇంకా ప్రెస్ చేస్తే ఆ క్వశ్చన్ నీకు ఎగ్జాక్ట్ గా తెలియదు బట్ కాకపోతే టిక్ చేసి పెట్టుకున్నావు అంతే. అలాంటి సిచ్యువేషన్ లో నీకు ఈ విధంగా లోగో అనేది కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా చెప్పాలంటే మీ యొక్క టైం అయిపోతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 175 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది, ప్రజెంట్ ఇంకా 175 మినిట్స్ అయిపోయింది, ఇంకా జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 5 మినిట్స్ లో మీరు ఏం చేస్తారంటే A to Z మ్యాథమెటిక్స్ లోకి వెళ్ళేసి ప్రతి క్వశ్చన్ ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయా లేదా అని ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇలా గ్రీన్ కలర్ లో ఉంటే ప్రతి క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేసినట్లు. ఎక్కడైనా ఈ విధంగా రెడ్ కలర్ లో కానీ లేకపోతే ఈ విధంగా వైలెట్ సర్కిల్లో ఉంటే నువ్వు ఆన్సర్ చేయలేదు దాంట్లో, ఇంకా అది గుర్తుపెట్టుకో. గ్రీన్ కలర్లో ఉండేటట్టు చూసేసుకో మొత్తం కూడా. సో మ్యాథమెటిక్స్లో చెక్ చేసుకో, ఫిజిక్స్లో చెక్ చేసుకో, తర్వాత కెమిస్ట్రీలో కూడా చెక్ చేసుకో. అండ్ ఫైనల్గా ప్రతి ఆప్షన్ నీ ఎగ్జామ్ పేపర్ ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద ప్రెస్ చేస్తావు అంతే. ఇక్కడితో నీకు నీ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ నువ్వు సబ్మిట్ చేసావా, ఇక్కడ సబ్మిట్ చేసావా, ఇంకా బ్యాక్ వచ్చేకి ఉండదు, గుర్తుపెట్టుకో. అండ్ ఈ సబ్మిట్ అనేది కూడా ఎప్పుడు అంటే ఎలిజిబుల్ అయ్యేది నువ్వు ప్రతి క్వశ్చన్ 160 క్వశ్చన్స్ నువ్వు రాసిన తర్వాతనే ఈ యొక్క సబ్మిట్ బటన్ అనేది హైలైట్ అవుతుంది. ఇది ఓవరాల్ గా నీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అనేది ఈ విధంగా రాసేస్తా ఉంది. ఇక్కడ చూడండి, దాన్ని క్లోజ్ ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఇది క్లోజ్ అయిపోయింది అనుకో ఈ విండో ఈ విధంగా, ఓకేనా, ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుందిగా, దీని మీద ప్రెస్ చేసి ఈ విధంగా మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, డెఫినెట్లీ తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.